హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తమలపాకు మొక్కను ఎలా పెంచాలి అండ్ అలాగే అసలు తమలపాకు మొక్కని ఇంట్లో పెంచొచ్చా లేదా అనేది చెప్తాను. ఏ ఇంట్లో అయినా ఈజీగా పెంచగలిగే ఒక సూపర్ యూస్ఫుల్ ప్లాంట్ తమలపాకు. అండ్ మనీ ప్లాంట్ లానే ఇది కూడా ఒక క్రీపర్ ప్లాంట్. ఇంట్లో తమలపాకు మొక్కని పెంచడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో పెంచకూడదు, కలిసి రాదు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, చిరాకులు గొడవలు ఉంటాయి ఇంట్లో వాళ్ళ మధ్య అని ఇలా కొన్ని భయాలని క్రియేట్ చేశారు. సో దీనివల్ల చాలామంది తమలపాకు మొక్కని ఇంట్లో పెంచొచ్చా అనే ఒక సందిగ్ధతలో ఉంటారు. కానీ ఇంట్లో తమలపాకు మొక్క పెంచడం వల్ల ఎలాంటి దోషాలు, ఇబ్బందులు ఉండవు. ఈ ప్లాంట్ ఎవరైనా పెంచవచ్చు. తమలపాకు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే స్వామివారికి ఆకుపూజ చేస్తుంటారు ఆలయాల్లో. ఈ తమలపాకు ప్లాంట్ని యాజ్ పర్ వాస్తు ఈస్ట్ డైరెక్షన్లో అంటే తూర్పు దిశలో పెంచితే చాలా మంచిది. అలానే కాకుండా సన్లైట్ ఎక్కువగా ఎక్కడ వస్తుందో అటువైపు మీరు పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్కి డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు, లైట్గా షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. సో నేనైతే సింపుల్గా 6x6 పాట్లో వేశాను. కొంచెం ప్లాంట్ పెరిగాక పెద్ద పాట్లోకి చేంజ్ చేస్తాను. మీరు కావాలంటే పెద్ద సైజ్ పాట్ చూస్ చేయండి. తమలపాకు క్రీపర్ ప్లాంట్ కాబట్టి పెరగడానికి ఏమైనా స్టిక్ సపోర్ట్ ఇవ్వండి. బాల్కనీలో పెంచే వాళ్ళు గ్రిల్స్ ఉంటాయి కాబట్టి వాటి సపోర్ట్ ఇవ్వండి, సరిపోతుంది. సో తమలపాకు ప్లాంట్ స్టెమ్ కటింగ్స్తోనే పెంచుతాం, సీడ్స్తో కాదు. సో మీకు ఎక్కడైనా తమలపాకు తీగ దొరికితే తెచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా నర్సరీలో నుంచి కొనుక్కొని వచ్చి ఇంట్లో ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు విధాలుగా మనం తమలపాకు ప్లాంట్ని ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ దాదాపు 12 నుంచి 18 రోజుల్లో రూట్స్ ఫార్మేషన్ బాగా జరుగుతుంది. అండ్ అలాగే 2 నెలల్లో ప్లాంట్ బాగా లష్గా పెరిగి మంచి ఈల్డ్ అనేది ఇస్తుంది. ఇన్ జనరల్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఖచ్చితంగా లాస్ట్లో కిల్లి ఇస్తారు. ఎందుకో తెలుసా? తమలపాకు వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఓరల్ హెల్త్కి సూపర్ బెనిఫిట్ అది. అండ్ దాంతోపాటు కోల్డ్ అండ్ కాఫ్ అంటే దగ్గు, జలుబుకి మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తమలపాకు మొక్కని మీ ఇంట్లో కూడా ప్లాంట్ చేయడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.